ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్పెషల్ సమ్మరీ రివిజన్ పేరుతో ఓటర్ లిస్టులను అప్డేట్ చేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసిన తర్వాత ఒక్కొక్క జిల్లాకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రతి 1000 మంది నుంచి 1500 మంది వరకు ఒక పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మనకు తెలుసు. పోలింగ్ బూత్ల స్థాయిలో ఓటర్ లిస్ట్ అప్డేట్ చేసేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే బిఎల్ఓలను నియమించడం జరిగింది. వీరిలో అత్యధికులు వార్డు గ్రామ సచివాలయ సిబ్బందే ఉన్నారు. వీరు వారి వారి బూత్ల పరిధిలో ఇంటింటికి తిరిగి చనిపోయిన ఓటర్లను తొలగించడం, 18 సంవత్సరాలు నిండిన కొద్ది నెలల్లో 18 సంవత్సరాలు నిండుతాయన్న వారికి కొత్తగా ఓటు హక్కును కల్పించడం, ఓటర్ లిస్టులో పేర్లు ఇంటి అడ్రస్లలో తప్పులుంటే సరిచేయడం, ఒక నియోజకవర్గంలోని ఓటర్లు అదే నియోజకవర్గంలో మరో నివాసంకు మారడం, ఒక పోలింగ్ బూత్ నుండి మరొక పోలింగ్ బూత్కి మారడం, ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి నివాసం మారడం తదితర మార్పులతో కొత్త ఓటర్ లిస్ట్ రూపొందించడం శరవేగంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని సచివాలయాలలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించడం జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వాలంటీర్ను ఓటర్ జాబితా రూపకల్పనలో భాగస్వామ్యం చేయలేదు. అంతేగాక బిఎల్ఓలు ఇంటింటికి తిరిగే ఓటర్ లిస్టు అప్డేట్ చేసే కార్యక్రమంలో వాలంటీర్ని పాల్గొనవద్దని కూడా ఆదేశాలున్నాయి. అయినా కొన్ని జిల్లాలలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వీళ్ళు వివాదాస్పదంగా మారుతున్నారు. నిజమెంతో తెలియదు కానీ వీరు ప్రతిపక్ష పార్టీ ఇతర పార్టీల ఓటర్లను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ఓటర్ల జాబితా రూపకల్పనలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం జరిగింది. పోలింగ్ బూత్ స్థాయిలో ఎన్నికల సమయంలోనే కాకుండా ఓటర్ల జాబితా రూపకల్పనలో కూడా బిఎల్ఓలతో పాటు రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే బిఎల్ఏలను భాగస్వామ్యం చేసింది. అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధుల ద్వారా ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా తీసుకురావాలని ప్రయత్నించడం జరుగుతోంది. నిజానికి మంచి ఫలితాలే వస్తున్నాయి కూడా. అంతేగాక నియోజకవర్గ స్థాయిలో ఆయా నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ, లోక్సభ అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్స్ ప్రతి మంగళ బుధవారాల్లో మీటింగ్లను ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలు సూచనలు అదేవిధంగా అధికారుల పనితీరును సమీక్షించడం జరుగుతోంది. ఈ ప్రక్రియ దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఒక ప్రహసనంగా మారి అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదాలకు తావిస్తోంది. నేటి అత్యాధునిక కంప్యూటర్లు, ట్యాబ్లు, యాప్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కేవలం ఎన్నికల సమయంలోనే ఓటర్ లిస్టులను అప్డేట్ చేయడం కాకుండా నిరంతరం ఓటర్ లిస్టులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే విధానాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. లోక్సభ ఎన్నికలు జరిగినా, రాష్ట్రాల స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ప్రతిసారి ఓటర్ లిస్టులను అప్డేట్ చేయటం, అలానే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సవరించడం అంటే జనన మరణాలను లెక్కించడం, ఆర్థిక స్థితిగతులు, చదువు, కుల గణాంకాలు, మతాల వివరాలను సేకరించడం జరుగుతోంది. గతంలో ఈ పనులు స్కూల్ టీచర్స్ ఎక్కువగా చేతివ్రాతతో చేసేవారు. తర్వాత ఇప్పుడు ట్యాబ్లతో, యాప్లతో వివరాలు సేకరించడం జరుగుతోంది. జనాభా లెక్కలు, ఓట్ల జాబితా తయారు చేయడం కోసం టీచర్లు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరగడం వల్ల వారి అసలు విధులకు అంతరాయం కలుగుతోంది.
ఇప్పుడు ఏ ఉద్యోగిని నియమించినా వారి అసలు విధులకు అంతరాయం ఏర్పడక తప్పడం లేదు. అయితే నేడు అత్యాధునిక కంప్యూటర్స్, ఆన్లైన్ సిస్టమ్ అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. ఈ శాస్త్ర సాంకేతిక యుగంలో జనాభా లెక్కలు, ఓటర్ల జాబితా అప్డేట్ చేయడంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసులకు ఆ బాధ్యత అప్పజెప్పాలి. నేడు దేశవ్యాప్తంగా నగర స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు పోస్టల్ వ్యవస్థ విస్తరించి ఉందన్న విషయం మన అందరికీ తెలిసినదే. నేడు సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వచ్చాక ప్రత్యేకంగా ఉత్తరాలు రాసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కోర్టు నోటీసులు, ప్రభుత్వ కార్యక్రమాల కవర్లు, లేఖలు తప్ప ఇతర ప్రైవేటు సంస్థల వ్యక్తుల నుండి లేఖలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే పోస్టాఫీసులు ఆర్థిక స్వావలంబన కోసం బ్యాంకులుగా రూపాంతరం చెందడం, బంగారం అమ్మకాలు, వాణిజ్య కరపత్రాలు పంచడం, గ్రీటింగ్ కార్డులు, పత్రికలు నమ్మటం, గంగాజలాలు, దేవుడి ప్రసాదాలు పంపిణీ, ఆధార్ కార్డుల అప్డేట్లు, లింకప్లు వంటి పనులు చేసిన పోస్టాఫీసులు లాభాలలో నడవడం లేదు. జిల్లా స్థాయి, మండల స్థాయి దాదాపు అన్ని గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ డాక్ సేవలు ఇప్పటికే కంప్యూటర్స్, ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఉన్నాయి. కొన్ని గ్రామీణ డాక్ సేవకులలో కంప్యూటర్ లేకపోయినా ఇప్పుడు ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. టెక్నాలజీలో భాగంగా అయినా పోస్టల్ విభాగం ఏర్పాటు చేసుకోక తప్పదు. పోస్ట్ మ్యాన్ పోస్టులు కొన్ని ఖాళీగా ఉన్న సమీప ప్రాంత పోస్ట్ మ్యాన్లు వారి కేటాయించిన పరిధితో పాటు పోస్ట్ మ్యాన్లు లేక ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. వీరికి తమ పరిధిలో ఎవరు పుట్టినా, చనిపోయినా కంప్యూటర్లలో అప్డేట్ చేసే విధంగా ట్రైనింగ్ ఇవ్వవచ్చును. అలానే కంప్యూటర్లో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు వచ్చేలా ఆప్షన్ సెట్ చేయడం వలన రోజుకు కొంతమందికి ఓటు హక్కు వస్తుంది. అది కంప్యూటర్ చూపిస్తుంది. వారికి పోస్ట్ మ్యాన్ ఓటర్ కార్డును ప్రింట్ తీసి ఇంటికి వెళ్ళి అప్పజెప్పవచ్చును. అందుకు సర్వీస్ ఛార్జ్ కూడా వసూలు చేసుకునే సదుపాయం కల్పించవచ్చును. అలానే తగిన ఆధారాలతో చనిపోయిన వారి ఓట్లను తొలగించే విధానం ఏర్పాటు చేయవచ్చును. పోస్ట్ మ్యాన్లు ప్రతిరోజు తమ కేటాయించిన ప్రాంతాల్లో తిరుగుతూనే ఉంటారు కనుక సమాచారం తెలుసుకోవటం చాలా సులభమవుతుంది. సంబంధిత పత్రాలు తీసుకొని కంప్యూటర్లో అప్డేట్ చేయవచ్చును. అందుకు గల సాధ్యాలను కేంద్ర ప్రభుత్వం తప్పక పరిశీలించాలి. తపాలా శాఖ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తుంది కనుక కేంద్ర ఎన్నికల సంఘంతో తపాలా శాఖను అనుసంధానం చేయడం కష్టతరం కాబోదు. ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్, పాన్ కార్డులు, ఓటర్ కార్డుల అనుసంధానం కూడా చాలా సులభమవుతుంది. ప్రస్తుతం 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు, లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఓటర్ లిస్టు సవరించడం ప్రహసనంగా మారిన నేపథ్యంలో పోస్టాఫీసులకు ఈ నిరంతర అప్డేట్ కార్యక్రమంగా ఈ పని అప్పగిస్తే ఆర్థికంగా కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. జనాభా గణాంక వివరాలు, ఓటర్ లిస్టుల తయారీకి ప్రభుత్వం ఎంతో ధనం కేటాయిస్తుంది. ఆ ధనంలో కొంత భాగం పోస్టల్ శాఖకు కేటాయిస్తే పోస్ట్ మ్యాన్లకు సముచిత రీతిలో జీతాలు ఇచ్చి పక్కాగా పనిచేయించుకోవచ్చును. అవసరమైన చోట కొత్త వారిని నియమించి కొద్దిపాటి నిరుద్యోగ సమస్యను కూడా తొలగించవచ్చును. వీరి ద్వారా అయితే దొంగ ఓట్లు తేలిగ్గా గుర్తించవచ్చును. ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓటర్లు ఉండడం వంటివి నిరోధించవచ్చును. రాజకీయ పార్టీల పరస్పర రాజకీయ ఆరోపణలకు అవకాశాలు తగ్గిపోతాయి. ఓటర్ లిస్టు ఎప్పటికప్పుడు అప్డేట్ అయి ఉంటుంది కనుక వెబ్సైట్ నుంచి ఏ నియోజకవర్గం ఓటర్ లిస్టులు అయినా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చును. నేడు ప్రపంచమంతా ఆన్లైన్లో నడుస్తున్న వేళ తక్కువ సిబ్బందితో ఎక్కువ పని చేయించే అవకాశం వచ్చిన ఈ కాలంలో నూతన విధానాలకు ఎంత త్వరగా శ్రీకారం చుడితే అంత మంచిది.
ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి శాశ్వతంగా లేదా ఉద్యోగరీత్యా మారిన ఓటర్లు వారి వారి ఓట్లను వారి ప్రాంతాల్లోనే ఉండేలా తగిన ఆధారాలతో ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుండి స్థానిక ప్రాంతం పోస్ట్ మ్యాన్ సహకారంతో మార్చడం కూడా చాలా సులభమవుతుంది. సంబంధిత ప్రొఫార్మాలు పూర్తి చేసుకుని వారితో సంతకం చేయించుకుని వచ్చి పోస్ట్ ఆఫీసులలో అప్డేట్ చేయవచ్చును. ఆ విషయం వారి సెల్ నెంబర్కు ఆటోమేటిక్గా మెసేజ్ పంపవచ్చును. ప్రింట్ కూడా తీసుకుని వెళ్ళి ఇవ్వవచ్చును. దీనివల్ల ఆఫీసుల చుట్టే తిరగవలసిన అవసరం తప్పుతుంది. ఎంతో సమయం వృధాని అరికట్టవచ్చును. పోస్టల్ శాఖ పోస్ట్ మ్యాన్లు సమర్థవంతంగా పనిచేస్తే ఓటర్ లిస్టులో జనాభా లెక్కల్లో తప్పులు దొర్లే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఎన్నికలకు 15 రోజుల ముందు కూడా ఓటర్ లిస్టును అప్డేట్ చేయవచ్చును. 15 రోజుల ముందు 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా ఓటు హక్కు కల్పించే ప్రజాస్వామ్యం ఆవిష్కృతమవుతుంది. ప్రస్తుతం ఓటర్ లిస్టులలో గంపగుత్తి ఓటర్లను తొలగించడం చేర్చడం జరుగుతున్నాయన్న ఆరోపణలు తరచూ వస్తూనే ఉన్నాయి. అదే పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే తప్పు చేస్తే బాధ్యుడిపై డిపార్ట్మెంట్ పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఏది ఏమైనా జనాభా లెక్కలు ఓటర్ జాబితాల అప్డేట్లు నిరంతర ప్రక్రియగా పోస్ట్ ఆఫీసులకు అప్పచెప్పడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చును. మన పాలకులు తప్పక ఆలోచించాలి.